ఈరోజు వీడియోలో రవ కేక్ను స్పాంజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్మేడ్ స్పెషల్స్. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వను తీసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వను వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లోకి అరకప్పు పంచదారను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 2 యాలకులను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అరకప్పు పంచదారను గ్రైండ్ చేసుకుంటే 1 కప్పు పంచదార పౌడర్ వస్తుంది. 1 కప్పు రవ్వకు 1 కప్పు పంచదార పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిక్సీ జార్లోనే కాకుండా ఒక బౌల్లో వేసి విస్కర్తో బాగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే రవ కేక్ విడిపోకుండా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ల మైదాను వేసుకోవాలి. దీని ప్లేస్లో గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే చిటికెడు సాల్ట్ని వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల నలకలు లేకుండా ఉంటాయి. ఒకసారి ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వీటిని వేడి చేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా నిదానంగా ఒకే డైరెక్షన్లో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని మరీ గట్టిగా కాకుండా లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని నాననివ్వాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రవ్వ పాలను అబ్జర్వ్ చేసుకుని థిక్గా అవుతుంది. ఇప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పాలను వేసి బాగా లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకుని కొద్దిగా ఆయిల్ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని వంపేసుకుంటే సరిపోతుంది. పైన ఇలా మైదాను స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కోటింగ్ చేసుకోవడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది. ఇలా స్టీల్ గిన్నెలోనే కాకుండా అడుగు మందంగా ఉన్న వాటిలోనైనా లేదా కేక్ మౌల్డ్లో కూడా వేసి కేక్ చేసినట్టయితే అడుగు మాడకుండా బాగా వస్తాయి. ఇలా లూజ్గా కలుపుకున్న పిండిని ఇందులో వేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల కేక్ స్పాంజీగా వస్తుంది. అలాగే ఒక మందపాటి గిన్నెను తీసుకుని అందులో ఇసుకను కానీ లేదా సాల్ట్ను కానీ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఇసుక బాగా వేడైన తర్వాతే కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. మధ్యలో ఒక స్టాండ్ని కానీ లేదా ఇలా ఒక చిన్న గిన్నెను కానీ పెట్టుకుని పైన కేక్ బ్యాటర్ని వేసిన గిన్నెని పెట్టుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ వేసిన గిన్నెకి అలాగే ఇసుక వేసిన గిన్నెకి మధ్యలో ఖాళీ ఉన్నట్లయితే కేక్ త్వరగా బేక్ అవుతుంది. ఇలా మూత పెట్టుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని చాకుకి 2 వైపులా ఏమీ అంటుకోనట్లయితే కేక్ బాగా కుక్ అయినట్టు. ఒకవేళ అంటుకున్నట్లయితే 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. వేడి దాని మీద డీమౌల్డ్ చేసుకుంటే కేక్ సరిగా రాదు, విరిగిపోతుంది. ఇలా డీమౌల్డ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చింది. కేక్ చేయడం రాదు అనేవాళ్ళు ఒకసారి ఇలా రవ కేక్ను ప్రిపేర్ చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా స్పాంజీగా రవ కేక్ను ప్రిపేర్ చేసి పెట్టండి. చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి
ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.